మరి సెకండ్ ఏంటి? గోరుమిటీలండి. గోరుమిటీలు వావ్, స్వీట్ ఐటమ్ అందరికి నచ్చే ఐటమ్, ఎస్పెషల్లీ ఆంధ్ర పిండి వంట ఇది. ఆంధ్ర పిండి వంట. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. కావాల్సిన పదార్థాలు చెప్పండి. కరాచీ నూక, మైదా పిండి, పంచదార, ఇలాచి, నూనె, నెయ్యి. ఓకే, మరి నాగమణి గారు సెకండ్ రెసిపీ గోరుమిటీలు అన్నారు కదా, మరి వెంటనే స్టార్ట్ చేసేద్దాం. అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేద్దాము? ముందు స్టవ్ వెలిగించి ఒక దాని మీద పంచదార పాకం పట్టుకుందాం అండి, ఒక దాని మీద ఆయిల్ పెడదాం. ఓకే, సో ఇందులో మనం ఆయిల్ పెట్టేద్దామా? ఇందులో ఫస్ట్ నెయ్యి కొద్దిగా బాగా మరగాలండి, కొంచెం నెయ్యి. ఆవు నెయ్యి కదండి ఇది? ఆవు నెయ్యి అన్నా పర్వాలేదు, నేను ఆవు నెయ్యి తీసుకొచ్చాను, హెల్త్ కి మంచిదని. ఓకే ఓకే, ఈ లోపల మనం పాకం పెట్టుకుంటే బెస్ట్ ఏమో కదా. పాకం పెట్టుకున్నాను. సరే, బౌల్ పెట్టి పాకం పంచదార వేసేసండి. ఓకే, అందులో కొద్దిగా వాటర్ పోయి. పాకం ఎలా రావాలంటారు? పాకం తీగ పాకం రావాలండి. తీగ పాకం రావాలి, టైట్ గా ఉండాలి. అయితే కొంచెం టైట్ గా ఉండాలండి. సో ఇక్కడ మనకు ఆయిల్ కూడా వేడైపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకునండి. ఏం చేస్తున్నారు? ఒక కప్పు మైదా పిండి అండి, అంటే ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు కరాచీ నూక, ఒక కప్పు కరాచీ నూక, రెండు సమానంగానే తీసుకోవాలి. సమంగా తీసుకుని ఇందులో మరుగుతున్న నెయ్యి వేసి దీంతో కలపాలండి. సో ఈ నెయ్యితో మనం కలుపుకోవాలి. అంతే, నెయ్యి చాలనప్పుడు కొద్దిగా వేడి వేడి నీళ్లు మరగపెట్టి పోసి కలుపుకోవాలి, కానీ చల్ల నీళ్ళు అసలు పోయకూడదండి. అవునండి, చల్ల నీళ్ళు పోస్తే గోరుమిటీలు విరిగిపోతాయండి. ఓహో, మనకి సాఫ్ట్ గా స్మూత్ గా రావాలి అనుకుంటే ఈ నెయ్యిని మనం కరగబెట్టుకుని మరిగించుకుని వేసుకోవాలి. నెయ్యిని మరిగించి ఇందులో వేసి గట్టిగా అయ్యేదాకా కలుపుకోవాలండి. సరే, అయితే ఇది ఇలా ఈ కలిపింది ఒక 1 అవర్ నానబెట్టాలండి. మనకు 1 అవర్ టైం ఉండదు కనుక నేను కలిపిన పిండిని తీసుకొచ్చాను. మంచి పని చేశారు. అయితే ఇదిగోండి, అది ఇది. ఓకే, పూరి పిండి కంటే చాలా మెత్తగా ఉండాలన్నమాట. ఓకే, సో ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి ఇది. అండ్ ఇక్కడ ఏం చేద్దాం మనం? డీప్ ఫ్రై కి పోసుకుందాం. ఇందులో పోసేద్దాం. పోసేది పర్వాలేదు. ఓకే, కొంచెం కమ్మగా కూడా ఉంటుంది. కమ్మగా ఉంటుంది, సరిపోతుంది. మరి పిండి వంటలు ఇంట్లోనే చేస్తారా, బయట నుంచి తెచ్చేసుకుంటారా? లేదండి, చాలా మట్టుకి 90% ఇంట్లోనే చేస్తాం. ఇంట్లోనే చేసుకుంటారు. ఎందుకంటే మా వారికి అన్ని ట్రెడిషనల్, బయట కొన్నవి ఎక్కువ తినరు. మా అబ్బాయిలు ఇద్దరు తింటారు, కానీ ఆయన అసలు తినరు. ఓకే, అందుకని ఏదైనా మీరే చేయాలన్నమాట. ఏ ఐటమ్ అన్నా నేనే చేసి పెట్టాలండి. మీరు ఒక్కడే చేస్తారా పిండి వంటలు? కొంచెం ఇంకొకరు హెల్ప్ కావాలేమో కదా. లేదండి, నేను చేస్తాను. మీరు చేసేస్తారు? నాకు బాగా అలవాటు. అవునా? మా అత్తగారి దగ్గర సర్వీస్ అండి. ఆవిడ దగ్గర ఈ వంటలన్నీ కూడా మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. బాగా చేస్తారు? చాలా బాగా చేసేవారండి మా అత్తగారు వంట, చాలా బాగా చేసేవారండి. కంది కట్టి పెడితే ఆవిడ చాలా బాగుండేది. బాగా పెట్టేవారు. 85 సంవత్సరాలు బతికారు ఆవిడ. అబ్బా, ఇప్పటిదాకా కూడా చక్కగా వండుకునేవారు. 80 ఏళ్ళు ఆవిడ పని ఆవిడ చేసుకునేవారు. అన్ని పనులు చక్కగా చేసుకునేవారు. సో ఆ టైంలో తిండి అలాంటిదండి, అందుకే గట్టి బాడీలు. సరే, ఇప్పుడు ఏంటి మీరు బాల్స్ కింద చేస్తున్నారా? బాల్స్ కింద చేయాలండి. సరే, ఫస్ట్ ముందుగా బాల్స్ కింద చేసుకుని దాన్ని ఇలా పొడవుగా చేయాలండి. నేను ట్రై చేస్తాను. ఎంత తీసుకున్నారు మీరు బాల్? చిన్నది, అంతే, చాలా సరిపోతుంది. ఓకే, దాన్ని ఇలా పొడవుగా చేసి ఇలా వేలు పెట్టి మధ్యలో ఇలాగ తీసండి. ఇలా 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 గోరు తగలకుండా ఇలా చేసి మనం ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట. ఈ షేప్ లో రావాలి. అవునా? సో నాకు వచ్చింది. మీకు కూడా బాగానే వచ్చింది. ఓకే కదా? అన్ని ఇలా చేసుకుని అవి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి పాకల్లో డిప్ చేసి తీయాలి. ఓకే, చేయకూడదు. సరే, మరి అయితే ప్రాసెస్ అంతా మనం చేసుకుంటూ మాట్లాడుకుందాం దాని గురించి. ఈ లోపల మంచి టిప్ ఏదైనా ఇవ్వచ్చు కదా? మీరు చెప్తాను. ఇప్పుడు పుదీనా ఉంటుంది కదండి, పుదీనా అందరికి తెలుసున్నదే. అవును. ఇప్పుడు గాను నూనె కూడా అందరికి ఇంట్లో ఉంటుంది. గాను నూనెలో పుదీనాకు వేసి బాగా కాగబెట్టేసి చల్లారిన తర్వాత వడకట్టేసి దాన్ని ఆ నూనె మనం కీళ్ళ నొప్పులకి అది ఉపయోగిస్తాండి. చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా మోకాళ్ళ నొప్పులకని, ఏజ్డ్ కి 40+, 50+ అందరికి కూడా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, మక్క నొప్పులు కామన్ అయిపోయి చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు చేతుల నొప్పులని, కాళ్ళ నొప్పులని, అలాగే మజిల్ పెయిన్స్ కూడా బాగా పనిచేస్తుందండి. అవునా? ఇన్స్టెంట్ రిలీఫ్ అన్నమాట. ఇన్స్టెంట్, వెంటనే అనమాట అండి. బాగా పనిచేస్తుంది ఆ నూనె. ఓకే, అది పుదీనా ఆయిల్ అంటారు. అవునా? ఓకే, సో చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం వేయించుకుందామా? నూనె బాగా మరిగిన తర్వాత ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. సో మీ టీచర్ అన్నారు కాబట్టి మీకు ఏదైనా సరే బాగా బోల్డ్ నాలెడ్జ్ ఉండే ఉంటుంది. టీచర్స్కే మీరు హెడ్ కదా. సో అయితే మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. ఓకేనా? ట్రై చేస్తారా? తెలుగులోనే ఇస్తానులేండి. 6 ఎర్ర లారీలు, 4 తెల్ల లారీలు. ఇది ట్రై చేయండి, మీకు బాగా తెలుసుండేది.
ట్రై చేయండి ఫాస్ట్ గా ఉంటే లారీలేమో అయిపోతుంది. షేపులు మారిపోతాయి. నేను ఇవన్నీ మా పిల్లలతో ట్విస్ట్ చేయించడం అండి. అవునా? ఓకే. సో మీరు చేశారు, ఎప్పుడు ట్రై చేశారా మీరు అలాగా? నేను ట్రై చేస్తే పిల్లలకి చెప్పానండి, నాకు లంగక పిల్లలకి చెప్పాను మీరు చేసి చూడండి వస్తుందేమో. అవునా? ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మరోసారి. చాలా గ్యాప్ తీసుకున్నారు కదా పిల్లలకి ఇలా ట్రైన్ చేసి. పిల్లలు అందరూ చూస్తున్నారు కదా. వద్దండి, ఇప్పుడు ఎక్కడెక్కడే ఉన్నారు మా పిల్లలంతా, పెద్ద పెద్ద పోస్ట్ లో ఉన్నారు. అవునా? చదువుకు వెళ్ళిపోయిన వాళ్ళు, చిన్న ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మా స్టూడెంట్స్ అందరికీ కూడా నా ఆశీస్సులు ఇప్పుడు వాళ్ళందరికీ జీ తెలుగు తరఫున. ఓకే. అవునా? సో అంత మందిని మీరు ఆనుమత్యాలు తయారు చేసి బయటకు పంపించారు అనమాట. ఓకే, చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఇవి వేగిపోయండి, తీసేయచ్చు. వేగిపోయినాయా? సరే తీసేయండి. మన పాకం కూడా వచ్చేస్తుంది కదా? పాకం కూడా వచ్చేస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేయండి. అది పాకం కూడా ఆఫ్ చేయొచ్చు అంటారా మరి? పాకం ఒకసారి చూసేస్తాను. పాకం కూడా వచ్చేసింది. అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసేయండి. ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేయాలి. ఓకే. పాకం రెడీ అయిపోయిన తర్వాత ఇలాచి పౌడర్ వేసి గోరుమిటీలు ఇందులో వేసాను. వేసాను ఒక్కొక్కటి వేసాను. అయితే ఇవన్నీ పాకంలో బాగా నానాలన్నమాట కదా? పాకంలో ఒక 5 నిమిషాలు బాగా నానిన తర్వాత తీసేసుకుని ప్లేట్ లో సర్దేసుకుంటే అంతే. సో చక్కగా నిలువ ఉంటాయి. 15 రోజులు నిలవ ఉంటాయి. 15 రోజుల వరకు నిలువ ఉంటాయి. మరి తీసేద్దాం. అయితే తీసేద్దాం. ఇవి ఆరిన తర్వాత వీటికి బాగా పట్టి వైటిష్ గా కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. బాగా ఆరాలండి. బాగా ఆరాలి. సో మీ అత్తయ్య గారు మీకు నేర్పించారు కదా? వంటలన్నీ మా అత్తయ్య గారే నేర్పించారు. మరి పిండి వంటలు కొన్ని మా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నానండి. ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? బాగా ఫ్రెండ్స్ ఉన్నారండి. మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? లేదండి, ఈ ఊరు వచ్చిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళ లక్ష్మి గారు అని ఇక్కడ మా ఊళ్ళో సాయిబాబా గుడి దగ్గర ఉంటారండి. ఆవిడ బాగా తిక్కని తిని అనమాట అండి ఆవిడ. ఓకే. నో సీక్రెట్స్ అనమాట ఇద్దరు? నో సీక్రెట్స్ అండి. అంటే నేను ఒక్కదాన్నే మా అమ్మగారికి ఆవిడ తోడబుట్టిన ఆవిడలాగా ఉంటానండి. అవునా? మంచి ఫ్రెండ్. మరి అయితే గోరుమిటీలు రెడీ అయిపోయాయి కదా? మరి అంతకంటే ముందుగా టేస్ట్ చేసే ముందుగా వ్యూయర్స్ కి చెప్దామండి. ఆంధ్ర పిండి వంట గోరుమిటీలు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. గోరుమిటీలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కరాచీ నూక, మైదా, పంచదార, నెయ్యి, ఇలాచి, నూనె. గోరుమిటీలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ పోసి పాకం రానివ్వాలి. ఇప్పుడు 1 కప్పు మైదాకి 1 కప్పు కరాచీ నూక కాచిన నెయ్యి వేస్తూ కలుపుకొని 1 గంట సేపు నానబెట్టాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని గోరుమిటీలు చేసి కాగిన నూనెలో వేసి వేయించి పాకంలో ఇలాచి పౌడర్ చల్లి వేగిన మిఠీలను పాకంలో వేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, గోరుమిటీలు టేస్ట్ చేయడానికి రెడీ.